మీరు గోమాంసం తింటారా తినరా? తింటాను. మళ్ళీ ఇంకోసారి అడుగుతాను. తింటాను అన్నాను. చాలా పెద్ద కాంట్రవర్సీ. కానీ బీజేపీ సెక్యులర్ పార్టీయా కాదా? 100% నాట్. మీరు సెక్యులరా కాదా? 100% సెక్యులర్. సో మీ అల్లాహు అక్బర్ అంటారు, నేను అన్ను. మరేమంటారు? జై హింద్ అంటారండి. అల్లాహు అక్బర్ ఎందుకు అనాలా, లేకపోతే జై శ్రీరామ్ ఎందుకు అనాలా? జై హింద్ అందాం, జై హింద్ అందాం. టీడీపీ మీద మీకున్న మక్కువ వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారా? ముస్లిం సోదరులంతా కూడా ఓట్ బ్యాంక్ లాగానే కనిపిస్తున్నారు, కానీ నాయకుల్లాగా రూపుదిద్దుకోవడానికి ఫెయిల్యూరే ఎక్కువగా కనిపిస్తుంది అని అంటే ఏం చెప్తారు? ఒక రాజ్యాంగం అనేది లేకపోయి ఉంటే ఈ పదవులు కూడా మీకు దక్కేవి కాదు. ఈ 70 ఏళ్ల చరిత్రలో చూసినైతే 1-2 రాష్ట్రాలకు మాత్రమే మీరు ముఖ్యమంత్రి అయ్యారు గతంలో. అది కూడా ఉన్న పరిస్థితులు మారాలంటే కనుక అందరికన్నా ముందు మీరు మారాలి అని. ఎప్పుడు చూసినా ఏ ఇంటర్వ్యూలో చూసినా బీజేపీని అసహించుకునే విధంగానే కనిపిస్తూ ఉంటారు. అసౌద్దీన్ ఓవైసీ అలానే మాట్లాడతారు, మీరు అలానే మాట్లాడతారు. ముస్లిం సమాజం మారాల్సినటువంటి అవసరం. వచ్చినటువంటి కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2,45,00,000 కేటాయించిన ఈ బడ్జెట్ని ఏ రకంగా 7,55,00,000 రూపాయలు ఎప్పుడు కేటాయిస్తారు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. ఫారూక్ గారు టీడీపీ పక్ష నేతగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు, వైఎస్ఆర్సీపీని ఎక్కువగా విమర్శిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటారు. ఫారూక్ షిబ్లీ అన్న వ్యక్తి 2014 నుంచి తీసుకొని 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 years చూసుకున్నట్లయితే ఆయన ఫెయిల్యూర్స్, ఆయన సక్సెస్ స్పష్టంగా చెప్పగలరా? ఏదైతే ఈగా సినిమా ఉంది చూడండి, ఏదైతే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సినిమా ఉందో 174 మంది ఈగలే. గతంలో మీరు కూడా చాలా డిబేట్ లో ఈ భారతదేశం నాది, మాకు అంతే హక్కు ఉంది, ఎందుకంటే అంత బాధపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రానున్న రోజుల్లో అసౌద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ జెండాతో గనక ఆంధ్రప్రదేశ్లోకి వస్తే ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఎందుకంటే భారతదేశంలో ఒక సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడర్ ఎవరన్నా ఉన్నారు అని అంటే అసదుద్దీన్ ఓవైసీని చూపిస్తారు. మీరు కేవలం అసదుద్దీన్ ఓవైసీ వరకు వచ్చేసి ఆగిపోయారు. నేనైతే దానికన్నా ముందు ఇంకో పేరు తీసుకుంటాను. అంటే బీజేపీ కేవలం హిందుత్వం మీదనే ఫామ్ అవుతున్న పార్టీ అంటారు. 100%. అయ్యప్ప సాముల వారు మాలలో ఉన్నప్పుడు అక్కడెళ్ళి ఆ ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే 100లో 99 మంది ఒకవైపు వెళ్ళిపోతే ఆ దారే కరెక్ట్ అనుకుంటారు, కానీ నేను అలాంటి వాడిని కాదు. నేను సింగిల్గానే ఉంటాను, నా దారి రహదారిగా ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీలో మీకే ఐక్యత లేదు. ఆయనేమో హిందువులకి రిప్రజెంట్ చేస్తూ పాలిటిక్స్ చేస్తున్నారు, ఈయనేమో ముస్లిమ్స్కి రిప్రజెంట్ చేస్తూ పాలిటిక్స్ చేస్తున్నారు. చైర్లో అక్బరుద్దీన్ గారు కూర్చున్నప్పుడు 8 మంది బీజేపీ క్యాండిడేట్లు గెలిచిన తర్వాత కదా ఓట్ చేయకపోవటాన్ని ఏ రకంగా చూస్తారు? దేర్ విల్ అండ్ విష్. అది వదిలే, మీరు కనీసం మాట్లాడలేదు కదా.